హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లై రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది దగ్గరికి మార్క్స్ వచ్చి ఫెయిల్ అయ్యామని అంటున్నారు. అలాగే చాలామంది ఎగ్జామ్ బాగా రాసాం కానీ ఫెయిల్ అయ్యామని అంటున్నారు. రీకౌంటింగ్ పెట్టుకోవచ్చా, రీవెరిఫికేషన్ పెట్టచ్చా అని అడుగుతున్నారు. అసలు ఈ రీవెరిఫికేషన్ పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అలాగే ఈ సప్లై ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎవరైతే పాస్ అయ్యారో ఆ స్టూడెంట్స్ నెక్స్ట్ చేయవలసిన కార్యక్రమం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లై ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేవి నిన్న రిలీజ్ అయ్యాయి. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టుకోవచ్చా అని అంటే ఇంటర్మీడియట్ బోర్డు ఇక్కడ క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పేపర్ కరెక్షన్ అనేది ఆన్లైన్లో జరిగింది కాబట్టి, కౌంటింగ్ అనేది సిస్టమే చేసింది కాబట్టి ఖచ్చితంగా కరెక్షన్ అనేది అందులో ఉండదు. సో రీకౌంటింగ్ అనేది ఇక నుంచి రీకౌంటింగ్ అనేది ఉండదు, ఎందుకంటే ఆన్లైన్ కరెక్షన్ జరిగింది కాబట్టి. అదే మాన్యువల్ కరెక్షన్ అయితే కౌంటింగ్లో ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ సిస్టంలోనే కౌంటింగ్ ఆన్లైన్లో జరిగింది కాబట్టి రీకౌంటింగ్ అనేది చేయవలసిన అవసరం లేదని ఇన్ఫార్మ్ చేసింది. రీవెరిఫికేషన్లో ఏం చేస్తారంటే, ఆన్లైన్లో ఆల్రెడీ పేపర్ కరెక్షన్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా రాశారని నమ్మకం ఉంటే రీవెరిఫికేషన్ పెట్టండి. ఎందుకంటే రీవెరిఫికేషన్ ఆల్రెడీ కరెక్షన్ కూడా ఆన్లైన్ జరిగింది కాబట్టి ఆ పేపర్ కూడా డౌన్లోడ్ చేసి మనకు వెంటనే ఇవ్వడానికి అవుతుంది, ఈజీగా అవకాశం ఉంటుంది. ఆ వెరిఫికేషన్ మీరు ఒకసారి రీవెరిఫికేషన్ ద్వారా మీరు ఏమైనా పాస్ అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఎవరైనా ఎంసెట్ క్వాలిఫై అయ్యుండి ఇంటర్ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు ఉంటే డిక్లరేషన్కి లాస్ట్ డేట్ అనేది రేపటి వరకు ఇచ్చారు. సో దానికి అప్లై చేయడానికి ట్రై చేయండి. కానీ చాలామంది అంటున్నారు ఏపీ ఇంటర్ స్టూడెంట్స్కి అప్లై చేయవలసిన అవసరం లేదని. కానీ అది ఎవరికి వర్తిస్తుందంటే, ఇంటర్ పాస్ అయినటువంటి మొన్న రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి సంబంధించి అలా వస్తుంది. సో ఇప్పుడు సప్లై స్టూడెంట్స్కి సంబంధించి ఒకవేళ దాన్ని ఎక్స్టెండ్ చేస్తారేమో చూద్దాం. అయితే ఇప్పుడు సప్లైలో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ కోసం మాత్రం డిక్లరేషన్కి అనేది మళ్ళీ వేరేగా ఇస్తారా అనేది ఒకసారి కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే రేపటితో 19th డిక్లరేషన్ ఫారం ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ అంటున్నారు. ఒకవేళ మీరు ఫిల్ చేసినప్పుడు డిక్లరేషన్ అనేది కానీ ఫిల్ చేస్తున్నప్పుడు అది యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇది ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్కి సంబంధించింది అనుకోవచ్చు. ఒకవేళ లేదు అంటే మళ్ళీ ఈ డిక్లరేషన్ ఫారం మరొకసారి రిలీజ్ చేస్తారు. ఇకపోతే ఎవరైనా డిగ్రీకి అప్లై చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ మార్క్స్ మనం ఏవైతే చెప్పుకున్నామో డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని డిగ్రీకి నోటిఫికేషన్ ఇవాళ రేపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిగ్రీకి సిద్ధంగా ఉండండి. ఇక ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఖచ్చితంగా పాస్ అవుతాం, అయినప్పటికీ కూడా ఫెయిల్ అయ్యామనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా రీవెరిఫికేషన్ అప్లై చేయండి. రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినా దానికి డిగ్రీలో అడ్మిషన్స్కి వాటికి మాత్రం ఒక ఫేజ్ అనేది మాత్రం ఉంటుందని మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.